దేవుని వాగ్దానం. This is not an ordinary revival. This is rising revival. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరు అందరు కూడా ఉదయకాల సమయంలో లేస్తున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మార్నింగ్ ప్రార్థన, దేవుని వాక్యం. మరి ఈ దినం దేవుని వాగ్దానం ఎన్ని వేల మంది మీ జీవితాల్లో మరి దేవుని యొక్క మాటగా రిసీవ్ చేసుకుంటున్నారా? తప్పకుండా ప్రభు ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా మనకి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ప్రభు ఇస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దిగులు పడుతున్న నీకు, వేదన చెందుతున్న నీకు, గాయంతోన నీకు, ఆదరణ లేక నీకు, ఎగ్జామ్స్, టెన్షన్స్, రిజల్ట్, ప్రెషర్స్, మానసిక ఒత్తిళ్ళు, అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ మిమ్మల్ని వెంటాడుతుండొచ్చు. కానీ దేవుని ఆత్మ ఆయన మనకిస్తున్న చక్కటి శ్రేష్టమైనది ఏంటంటే దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఇస్తున్న వాగ్దానం. కాబట్టి మీరు ఏ విషయాల్లో భయపడొద్దు. ప్రభువు మనల్ని విడువడు ఎడబాయడని వాగ్దానం చేశాడు. కాబట్టి ఎంతమంది ప్రతిదినం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? దేవుని మాట ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. దేవుడు ఆ కార్యాన్ని జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం అందరం కూడా చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానాన్ని. నేను చదువుతున్నాను 89వ కీర్తన 28, 29వ వచనం. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరపరచెదను. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నిలిపెదను. నిత్యము ఆయన కృపట. ఈ దావీదుతో దేవుడు చేస్తున్న వాగ్దానం కదా. క్రీస్తును నమ్మిన బిడ్డల పక్షంలో మన పట్ల చూపే వాగ్దానం ఏంటంటే, నిత్యము నా కృప తోడుగా ఉంచి, నా వాగ్దానములన్నీ నేను ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నిబంధన స్థిరపరుస్తా. నీకు, నీ కుమారులకి, అంటే నీ జీవితంలో ఆ రోజు దావీదుకి ఇచ్చాడు, తనకి తన కుమారులకి, నీకు నాకు ఇస్తుంది. నెక్స్ట్ నీ జనరేషన్, నీ యవ్వన జీవితం, నీ బిడ్డలు, నీ కుటుంబాలు తప్పకుండా వారిని స్థిరపరచబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, వారిని నాటబోతున్నాడు, వర్ధల చేయబోతున్నాడు. కాబట్టి ఎంతమంది దేవుని కృపనే నీకు తోడుగా ఉంచుతాడట. నా కృప తోడుగుంటే ఇంకేంటండి? నా కృప నీకు తోడుగా ఉంచేదను. దేవుని కృపే ఉంటే ఇంక అసలు ఏంటి? మనం అడుగు పెట్టిన ప్రతి విషయంలో విడుదలే, మనం వేస్తున్న ప్రతి అడుగులో విడుదలే, మనం నడుస్తున్న ప్రతి అడుగులో జయమే మనకి. కాబట్టి ఎన్నో విజయాలు మా జీవితంలో చూసాం ఆయన కృప ద్వారా, ఆయన నామము ద్వారా. దేవుడు ఈరోజు మనందరితో అంటున్నాడు, నా కృపని నీకు తోడుగా ఉంచి నా వాగ్దానంలో నీ పట్ల స్థిరపరుస్తా. ఎంత చక్కటి మాట అండి. దేవుడు ఈరోజు ధైర్యం తెచ్చుకోమంటున్నాడు, బలం పొందుకోమంటున్నాడు, ధైర్యంగా ఉండమంటున్నాడు. ఆ దావీదుకు చేసిన ఆ నిత్య నిబంధన వాగ్దానం నీకు నాకు ఇస్తుండగా దేవానికి స్తోత్రం అని చెప్దాం. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి జీవితాలు ఇది జరుగును గాక. కృప అనేది రక్షణకి, నాయన విడుదలకి, స్వస్థతకి, ఈ భూలోకంలో పరిశుద్ధాత్మదేవ
ఎంతమంది పాపములు ఉన్నారు, కుటుంబాలు వాగ్దానం రిసీవ్ చేసుకుని రక్షణ లేని గృహాలకు రక్షణ, వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, మానసిక బంధకాలతో ఉన్నారు విడుదల, ఎగ్జామ్స్ రాసే బిడ్డలకి జయము, రాసిన బిడ్డలకి మంచి రిజల్ట్ మీరు దయచేయండి, అప్పుల్లో ఉన్న వారిని విడిపించండి, ఆర్థిక బంధకాలు ఉన్న వారిని తొలగించండి, భార్య భర్తలు విడిపోయింటే కుటుంబాలు కట్టబడిన కాకని ప్రార్థన చేస్తున్నాం. మానసిక రోగాలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, వేదన నుండి తొలగించు దేవా. ఏ దేశముని చూస్తున్నా, ప్రపంచ నలుమూలలు ఎక్కడి నుంచి వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నా వారి జీవితంలో ప్రతి మాట నెరవేర్చబడును కాక. భర్త త్రాగుతున్నాడు, ఎంతమంది భార్యలు ఏడుస్తున్నారో వారిని మార్చండి. బిడ్డల విషయంలో ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారో మార్చండి. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఎంతమంది వేదన పడుతున్నారో మార్చండి. కుటుంబాలు విడుదల పొందాలి ప్రభా. దైవజనులు వారి పిల్లలు వారి సంఘాల మీద నీ కృప ఉండును కాక అని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబానికి వాగ్దానాన్ని స్థిరపరచండి. ఎవరిది బర్త్డే అయిన వారిని దీవిస్తే వాగ్దానం స్థిరపడాలి. మరొకసారి ప్రతి బిడ్డ బంధకములు తొలగిపోయి ఈరోజు రోగులుంటే ముట్టి స్వస్థపరిచి నాయన వాగ్దానం షేర్ చేస్తున్న వారిని దీవించి, రిసీవ్ చేసుకుంటున్న వారిని స్థిరపరిచి నీ కృప తోడుగుంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోండి. వాగ్దానం వినండి మాటి మాటికి. నెక్స్ట్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా లైవ్ చూడండి. దాంట్లో మనం తప్పక ప్రార్థిస్తున్నాం. దేవుని యొక్క మాటలు మన జీవితాలకు ఎంతో ధైర్యము, ప్రార్థన, ఆరాధనలో పాల్గొనండి. ప్రతి దినము కూడా దేవునితో మంచి ఆత్మీయ అనుబంధంతో ముందుకు సాగుదాం. ఈ వాగ్దానములన్నీ మీ పట్ల నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్. విజయవాడ పట్టణస్థులకు శుభవార్త. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి మరి నవంబర్ 7, 8, 9, 10 4 దినాలు బసవపున్నయ్య స్టేడియం, సింగ్ నగర్, విజయవాడ అద్భుతమైనటువంటి సువార్త, ఉజ్జీవ, స్వస్థత మహాసభలు. మనతో పాటు అడుగుపెట్టేది, మనతో కలిసి ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. బలమైనటువంటి శక్తి కలిగిన ఆరాధన, జీవితాలను మార్చే దేవుని వాక్యం. ఎంతమంది బలహీనతలో రోగులు ఉంటారు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించబోతున్నాం. అంతేకాక దేవుని బిడ్డలారా, దైవజనులకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మేము ఏ మినిస్ట్రీని డిస్టర్బ్ చేయడానికి కాదు, కానీ మనందరం కలిసి ప్రభుని ఆరాధిస్తుండగా, దేవుని దీవెనలు పొందుతుండగా, సంఘాలు ఆత్మలతో నింపబడి, కుటుంబాలు దీవించబడి, సేవలు అభివృద్ధి పొంది, అందరం కలిసి నిత్యమైనటువంటి ఆయన కృపని, అభిషేకాన్ని, మహిమని పొందబోతున్నాం. విజయవాడ పట్టణస్థులు, విజయవాడ దైవజనులకి ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మనందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.